హాయ్ టు ఆల్. పెళ్ళి ఇంట్లో అర్ధరాత్రి 1 o'clockకి టీ కావాలని అడిగితే వీళ్ళ రియాక్షన్ చూడండి. ఇది ఎవరిల్లు మరి ఎవరికి తెలియాలక్క? అంటే నేనే టీ పెడతాను అన్నది. టీ కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, ఇంకా అరుస్తూ అలా ఇలా చేస్తూ టీ పెట్టింది పేషెన్స్తోని. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ క్వాంటిటీతోని వాళ్ళ మమ్మీని అడిగి చేసిందనమాట మా కజిన్. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా వడి బియ్యం చేస్తున్నారు. వడి బియ్యం కలపడం. మార్నింగ్ అయితే మ్యారేజ్ ఉంది, అయితే వడి బియ్యాలు కలుపుతున్నారు. ఇంకా 1 PM అవుతుంది. ఆ టైంకి టీ కావాలి మాకు అనగానే తను టీ, ఇలాచి, అల్లం, మిరియాలు అన్నీ దంచేసేసి టీ చేస్తుంది. చెల్లి పెళ్ళి కోసం మోనిక కష్టపడుతుంది. అండ్ రేపు మార్నింగ్ అయితే మ్యారేజ్ ఉంది. తను నేను పడుకోవాలి ఇలా అని ఏమనలేదు. సరే నేను కూడా అందరికీ టీ పెట్టిస్తాను, ఐ హ్యావ్ ఏ టీ విత్ మై స్టైల్ అని చెప్పి మోనికా స్టైల్ టీలో చేసింది అనమాట. టీ చాలా బాగా పెట్టింది. ఓవరాల్గా అయితే తను అనుకున్నదైతే టీ పెట్టించింది. నేను టీ పెడతాను, నీలాఫర్ కన్నా బాగా పెడతా అని చెప్పి టీ పెట్టించింది. ఎంతమందికి మిడ్ నైట్ టీ తాగడం అంటే ఇష్టము, ఇట్లా ఎవరైనా టీ చేస్తున్నారంటే పెట్టండి అని చెప్పి టీ తాగడం ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అందరూ మ్యారేజ్ కోసం వడి బియ్యాలు, జీలకర్ర, బెల్లం అన్నీ రెడీ చేస్తున్నారు. మా రిలేటివ్స్ అంతా హడావిడిలో ఉంటే అన్ని పనులలో ఉంటే వాళ్ళకి 1 PMకి మాకు టీ పెడితే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది, టీ తాగితే వర్క్ ఇంకా యాక్టివ్గా చేస్తామని అన్నారు. ఎంతమందికి టీ అంటే ఇష్టం మిడ్ నైట్ తాగడము, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా ఇలా పెళ్ళి హడావిడి ఇలానే ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి జీలకర్ర బెల్లం దంచుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ టీ అయితే బాగా పెట్టింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.